కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో జనవరి 14 నుంచి మార్చి 20 వరకు యాత్ర నిర్వహించనున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు జరగనున్న భారత న్యాయయాత్ర 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా జరగనుంది. దాదాపు 6220 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ యాత్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించనున్నారు. కాగా ఈసారి యాత్రను రాహుల్ హైబ్రిడ్ మోడ్ లో కొనసాగించనున్నారు. బస్ ద్వారా అక్కడక్కడ కాలినడకన యాత్రను కొనసాగించనున్నారు. కాగా ఇది రాజకీయ యాత్ర కాదని, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. Bharat Nyaya Yatra is the name itself is reflecting the objective of the yatra. सबके लिए न्याय चाहिए, युवाओं के लिए, विमेन के लिए, and अमीर this our आम आदमी लोगों के लिए. Now everything is going on rich people. We are stressing this yatra justice for all poor people, youth, farmers, women, and downtrodden people and marginalized people. This yatra is actually a east to west yatra. We have done south to north yatra from Kanyakumari to Kashmir. Now we are doing a yatra from east to west. East. What is this question is arising? Without Manipur, how can we do a yatra now like this yatra? Because we have to try to heal the pain of the people of Manipur. రైట్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా భారత్ న్యాయయాత్ర చేయాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ని లైవ్ ద్వారా తెలుసుకుందాం. సతీష్, రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇది పూర్తిగా హైబ్రిడ్ మోడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే కొంత దూరం బస్సు, కొంత దూరం పాదయాత్ర చేస్తారని కనిపిస్తుంది. ఇది ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది? యాత్ర గురించి అప్డేట్స్ ఏంటి? రాహుల్ గాంధీ మరోసారి యాత్ర చేపట్టబోతున్నారు. ఈసారి యాత్ర పేరు భారత్ న్యాయ యాత్ర. అంటే గతంలో మొదటి విడతలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర పేరిట రెండో విడత చేపట్టబోతున్నారు. గతంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి, అంటే ప్రధానంగా తమిళనాడు నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొదటి విడత యాత్ర పూర్తయింది. ఇక రెండో విడత యాత్ర కూడా రాహుల్ గాంధీ చేస్తారని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అగ్రనేతలంతా చెప్తున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేరుగా భారత్ న్యాయ యాత్ర రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర చేపట్టబోతున్నారు చెప్తున్నారు. ప్రధానంగా యాత్ర యొక్క అంశాలు కూడా ఈసారి కొంత యాత్ర డిఫరెంట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు, అంటే సుదీర్ఘంగా 2 నెలల 6 రోజుల పాటు కూడా యాత్ర కొనసాగబోతుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచే ప్రధానంగా ఈ యాత్ర ఉండబోతుందని చేస్తున్నాం. దాదాపు 14 రాష్ట్రాల నుంచి యాత్ర కొనసాగబోతుంది. యాత్ర వచ్చే రాష్ట్రాలు చూస్తే ఖచ్చితంగా ఒకటి మణిపూరు, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, చివరిగా ముంబై చేరుకుంటుంది. మహారాష్ట్రలో యాత్ర ముగియనున్నది. లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఈలోపే యాత్రను కూడా పూర్తి చేయాలనేది కూడా ఏకైక లక్ష్యంగా ఏఐసీసీ పెట్టుకుంది. అందులో భాగంగానే భారత్ న్యాయయాత్ర పేరిట పెద్ద ఎత్తున కూడా యాత్ర చేయబోతున్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ చెప్పాడు, ఇది రాజకీయంగా పార్టీ కోసమో లేదంటే వ్యక్తుల కోసమో కాదు, మొత్తం దేశం కోసం ఈ యాత్ర చేస్తున్నా, భారత్ జోడో యాత్ర చేస్తున్నానని మొదటిసారి చెప్పారు. ఇక రెండోసారి భారత్ న్యాయ యాత్ర పేరిట రెండో విడత చేపట్టారు. ఇందులో ప్రధాన అంశాలు కూడా కొద్దిసేపటి క్రితం మీడియా ద్వారా వివరించారు. ఒకటి, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం కోసము మొత్తం 3 అంశాలని ఎజెండాగా ఎంచుకొని యాత్ర కొనసాగబోతుంది. హైబ్రిడ్ మూడ్లో యాత్ర కొనసాగబోతుందని చెప్పాలి. ప్రధానంగా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, యాత్ర రూట్ మ్యాప్ చూస్తే గతంలో భారత్ జోడో యాత్ర దాదాపు 3200 కిలోమీటర్ల పైన కూడా నడుచుకుంటూ యాత్ర కొనసాగించారు. కానీ
రెండో విడత యాత్ర లోక్సభ ఎలక్షన్స్కి అతి చేరువలో ఉన్న నేపథ్యంలో 2 నెలల 6 రోజుల పాటు జరిగే యాత్రలో ప్రధానంగా 70% బస్సు యాత్ర ద్వారా కూడా యాత్ర జరుగుతుంది. 30% మాత్రం కాలినడకన కూడా అక్కడక్కడ యాత్ర కొనసాగుతుంది అనేది కూడా ప్రధానంగా ఏఐసిసి స్పష్టం చేసింది. ఇక ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసమే ఈ యాత్ర కొనసాగుతుంది. ఖచ్చితంగా కూడా దేశం మొత్తం కూడా మరోసారి తాను తిరిగేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలకు జరుగుతున్న నష్టాలు కావచ్చు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీరు కావచ్చు, వీటన్ని అంటే అంశాలపైన కూడా భారత్ న్యాయ యాత్ర పేరిట పెద్ద ఎత్తున జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు కూడా యాత్ర కొనసాగుతుందనేది కూడా ప్రధానంగా చెప్పారు. 14 రాష్ట్రాలలో దాదాపు 85 జిల్లాల మీదుగా యాత్ర జరగనుంది. ఈసారి యాత్రను హైబ్రిడ్ మూడ్లో నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. బస్ ద్వారా అక్కడక్కడ కాలినడకన కూడా యాత్ర జరగబోతుందని చెప్పాలి. మరోవైపు రాజకీయ యాత్ర కాదు, రాజకీయాలు ప్రయోజనాలు కూడా ఆశించడం లేదనేది కూడా కేసీ వేణుగోపాల్ స్పష్టంగా చెప్పారు. ఇతర పార్టీల నేతలు విమర్శించకముందే విమర్శలకు తావివ్వకుండా నేరుగా జరుగుతున్న యాత్ర యొక్క లక్ష్యాలేంటి, యాత్ర యొక్క ఎజెండా ఏంటనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఏఐసిసి ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్లు చూడొచ్చు, భారత్ జోడో యాత్రతోని రాహుల్ గాంధీ యొక్క తన యొక్క విశిష్టతను దేశం మొత్తం కూడా దాదాపు అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళి అనేక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, యువత సమస్యలు తెలుసుకుంటూ ముందుకు ఏ విధంగా కొనసాగారో ఈ యాత్రలు కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచే నేరుగా చేపట్టారు. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్లు కావచ్చు, అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దాదాపు 14 రాష్ట్రాల నుంచి నేరుగా మహారాష్ట్ర చేరుకోబోతుంది. మహారాష్ట్రలో అంతిమంగా యాత్ర పూర్తి కాబోతుంది. దాదాపు 14 జిల్లాలు నుంచి మొదలుకొని 6200 కిలోమీటర్ల పైనే ఈ యాత్ర కూడా